చంద్రబాబు ఆదేశాలతో తొలి కార్యక్రమం, తొలి కార్యాలయం కోలాహలంగా ప్రారంభోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా యనమల. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలోనే తొలి కార్యాలయాన్ని కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నిర్మించారు. ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రగతి కోసం నియోజకవర్గ స్థాయి తొలి కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలను, ప్రారంభోత్సవ వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగు ఆధ్వర్యంలో నూతన కార్యాలయ నిర్మాణం, ప్రారంభోత్సవ వేడుకలు కోలాహలంగా శనివారం జరిగాయి. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడును నిమ్మకాయల రంగనాగు ఘనంగా సత్కరించారు. కార్యాలయం ఏర్పాటు కావటం ఆనందదాయకమని మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల అభివర్ణించారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, బీజేపీ నేతలు విత్తనాల వెంకటరమణ, కరెడ్ల దేవి ముఖ్య అతిథులుగా కూడా పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో వేద పండితులు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వేద ఆశీస్సులు అందించి ఘనంగా సత్కరిస్తూ భీమేశ్వర స్వామి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాజా సూరిబాబురాజు, పాలకుర్తి శ్రీనిబాబు, ముసిరెడ్డి శ్రీరాములు, బడుగు శ్రీకాంత్, పడమల కుమారస్వామి, నిమ్మకాయల కిరణ్, గొలితి సత్యనారాయణ, కంటే బాబు, కాపవరపు కుమార్, నిర్మూల వీర్రాజు, మార్ని చిన్ని, అందుకుల జాతి చక్రవర్తి, గొలితి సత్యనారాయణ, కాళ్ళ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలను, నూతన కార్యాలయాన్ని మరి మీరు దర్శించండి. ఓకే సార్. यदं मे सुमनस्यमानो सुमनस्यमानो मे सुमनस्यमानो सुमनस्यमानो दिवि सुमनस्यमानो सुमनस्यमानो दिवि